మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ మహాదేవందయ్య మహాదేవుని యొక్క మహాకృప మీ అందరి మీద ప్రభువారు ఉంచి నడిపించునుగాక. దేవతి దేవుడి ఈ దినము మనలను ప్రేమించి ఇచ్చిన వాగ్దానము యెషయా రాసినటువంటి గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనములో దేవుడి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. తన కొరకు కనిపెట్టు వారిని విషయమై నీవు తప్పక తన కార్యము సఫలము చేయము. ఆమేన్. దేవుడి యొక్క వాగ్దానం మీ అందరి జీవితంలో ప్రభువారు నెరవేర్చునుగాక. తన కొరకు కనిపెట్టు వాని విషయమై అని అంటున్నాడు. దేవుని కొరకు కనిపెట్టటము గొప్ప భాగ్యము. మనందరము లోకములో ఉన్నదాని కోసం కనిపెడతాం, లోకములో ఉన్న దాని కోసం వెతుక్కుంటూ ఉంటాం. కానీ దేవుని గురించి కనిపెట్టేవారు బహు తక్కువగా ఉంటారు. బైబిల్లో ఉన్న భక్తులందరూ దేవుని కోసము ఎక్కువగా కనిపెట్టిన వారు. ఆయన శిష్యులందరూ దేవుని కోసము కనిపెట్టుకొని మరి దేవునిలో మరి ముందుకు వెళ్ళాలని వారు సమస్తాన్ని కూడా వదులుకొని దేవుని దగ్గరికి వచ్చారు. అందుకనే దేవాతి దేవుడు వారు చేయునదంతయు సఫలము చేశాడు. అందుకనే దేవుడు దీనిలో వాగ్దానం ఇస్తున్నాడు, తన కార్యము సఫలము చేయు. మన కార్యాలు సఫలమవ్వాలి. మనము ప్రభు సన్నిధిలో ఉన్నాము అని అంటే మనము తలపెట్టిన ప్రతి పని అవ్వాలని. క్రైస్తవుడిగా ప్రతి పని జరగాలి ఖచ్చితంగా. అంటే జరుగుతుందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనము కార్యాలు జరగట్లా, మనకి ఇంట్లో అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, అన్ని శోధనలే, అన్ని కష్టాలే, ప్రార్థన చేస్తున్నాం ప్రతిఫలం రావట్లేదు అని అంటే ఒకవేళ నీ ప్రార్థన దేవునికి ఇష్టముగా లేదేమో, దాని వలన నీకు ఫలము కలగట్లేదేమో. ఒక్కసారి మీరు కూడా పరీక్ష చేసుకోవాలి. ఎలాగా? దేవుడిచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేరుతుందా? మరి నాకు ఫలాలు ఏమీ రావట్లేదే, నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను జరగట్లేదే అని ప్రతి వారు కూడా పరీక్ష చేసుకోవాలని. అందుకని ఆయన అంటున్నాడు, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్పక తన కార్యము సఫలపరచును. తప్పకుండా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. మీరు ఈ యొక్క దినములో ఏ కార్యమైతే తలపెట్టి వెళ్తున్నారో ఆ కార్యము దేవుడు ఖచ్చితంగా సఫలపరిచి నడిపించునుగాక. ప్రేమ కలిగిన ప్రభువు నీకు వందనాలు నాయనా. ప్రభ, ఈ దినము నీ ప్రియ బిడ్డలు ఏ యొక్క కార్యాలని ఆశ కలిగి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇది జరిగితే నాకు మేలు, ఇది జరిగినట్లయితే నాకు లాభము, ఇది జరిగినట్లయితే నా కుటుంబానికి ఆధారము అని ఎవరైతే నిన్ను తలుసుకుని ముందుకు వెళుతూ ఉన్నారో వారి యొక్క కార్యాలు నాయన నీ చిత్తానికి అనుకూలముగా ఉంటే ఆ కార్యాలను యేసు నామములో మీరు సఫలపరచమని నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుచూ ఉన్నాం. నాయన ప్రభు, అందరినీ బలపరచండి, అందరితో మీరు మాట్లాడండి, అందరినీ ధన్యులుగా చేయండి, సమాధానకర్తలుగా చేయండి. నాయన ప్రభు, ఆశించిన ప్రతిదీ వారు పొందుకుని ముందుకు వెళ్ళగలిగిన కృపద ఇచ్చేయమని, ఘనత మహిమలు అందరి ద్వారా మీరు పొందుకోనమని యేసు నామము నడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కనుని సహవాసము సన్నిధి, దేవుని ప్రేమించిన ప్రతి వారి మీద ఆయన సంకల్పములు సఫలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఉదయకాల శుభములు.